మన మేకపాటి గారు ఎంపీ గారికి 3 లక్షల మెజారిటీ ఇచ్చారు. ఈ విజయాలనే ఓర్చుకోలేకపోయారు ఈ చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీలు కలిసి. అందుకే జగనన్న ప్రజల మధ్యన ఉండకూడదు అని కుట్రలు పన్ని కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఈ రోజుకి జగనన్నని జైల్లో పెట్టి 1 సంవత్సరము పూర్తయిపోయింది. అనుకుంటే కడుపు తరుక్కుపోతుంది. జగమంత కుటుంబం నాది అన్న జగనన్నని ఈ రోజు ఆ జనం నుంచే వేరు చేశారు. ఏ ప్రజల కోసమైతే తన జీవితాన్ని సమర్పించుకున్నాడో ఆ ప్రజల నుంచే జగనన్నను వేరు చేశారు. అనుకున్నప్పుడల్లా గుండె చాలా బరువెక్కుతుంది. ఇప్పటికీ 1 సంవత్సరంగా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమని ఒక అమాయకుడి జీవితాన్ని బలిపెట్టారు. ఇప్పటికీ 1 సంవత్సరం రోజులుగా చంద్రబాబు గారు కాంగ్రెస్ సిబిఐని ఉపయోగించి జగనన్నను మన మధ్య లేకుండా చేశారు. ఇప్పటికి 1 సంవత్సరం రోజులుగా న్యాయాన్ని ధర్మాన్ని కాలరాస్తూనే ఉన్నారు ఈ దుర్మార్గులు. కానీ దేవుడు వీళ్ళ పాపాలని లెక్క పెడుతున్నాడు. వీళ్ళ పాపం పండే రోజు ఒకటి దగ్గరలోనే ఉంది. దేవుడే కాదు, మన రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ పాపాత్ములకు శిక్షించడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కోట్ల గొంతులు ఒక్కసారిగా మాకు రాజన్న రాజ్యం మళ్ళీ కావాలి అని తీర్పు చెప్పడానికి వేచి ఉన్నారు. రాబోయే ప్రతి ఎలక్షన్లలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు జగనన్న నిర్దోషి అని మీరు నమ్ముతున్నారని చాటి చెబుతుంది. రాబోయే రాజన్న రాజ్యానికి నాంది పలుకుతుంది. జగనన్నకి విలువలు విశ్వసనీయత ఉన్నాయి కాబట్టే ఒక మాట ఇస్తే ఊపిరి ఉన్నంత వరకు ఆ మాట తప్పకూడదు, మడమ తిప్పకూడదు. ఆ మాట నిలబెట్టుకోవడం కోసము ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా గుండె నిబ్బరంతో దేవుని మీద నమ్మకంతో ముందడుగు వేశాడు జగనన్న. కానీ విలువలతో కూడిన రాజకీయాలు చేసే మనుషులు కారు ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులు. విలువలతో కూడిన రాజకీయాలు చేసే ధైర్యం లేదు చంద్రబాబు గారికి గాని కాంగ్రెస్ పార్టీకి గాని. అందుకే ఈ కుట్రలు పన్నుతూ ఇంత నీచమైన రాజకీయాలకు దిగారు. జగనన్న ఏ తప్పు చేయలేదు. అందుకే ఈ రోజు వరకు ధైర్యంగా ఉన్నాడు. బోనులో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. వీళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా జగనన్నను ఆపే ధైర్యము దమ్ము ఈ చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలకి లేదు. ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజు జగనన్న బయటికి వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. ఆ రోజు వచ్చినప్పుడు రాజన్న రాజ్యంలో జగనన్న తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు. రాబోయే రాజన్న రాజ్యంలో మన రాష్ట్రము మళ్ళీ కలకలలాడుతుంది. ప్రతి గ్రామము ప్రతి కుటుంబము మళ్ళీ సంతోషిస్తుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజన్న ప్రతి కలను జగనన్న నెరవేరుస్తాడు. రాజన్న ఇచ్చిన ప్రతి